ఉగ్రరూపం దాల్చి దేవాని ఎన్కౌంటర్ చేస్తున్న జేడీపై మీనన్ ఉగ్రరూపం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సాధు నాయక్ జేడీకేడీకి ఫోన్ చేస్తారు. అప్పుడు చెప్పండి సార్ అని కాల్ లిఫ్ట్ చేసి అంటారు. ఇక సాధు నాయక్ అయితే దేవా ఎక్కడున్నాడో మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలిసింది అని చెప్పడంతో ఇక ఈసారి అయితే దేవాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు అని చెప్తూ ఉంటాడు. ఆ బాంబ్ బ్లాస్ట్లో కుటుంబాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనం మంచి చెయ్యాలి అని దాత్రికి అయితే చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళకి మనం న్యాయం చెయ్యాలి అంటే దేవాన్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి తీరాలి అని సాధు నాయక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు దాత్రి ఓకే సార్, నాకు అర్థమైంది, ఈసారి దేవాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని అయితే దాత్రి చెప్తూ ఉంటుంది. ఇక రమ్య వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జేడీకేడీ ఇద్దరు దేవా ఉన్న దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇక దేవా మీనన్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు విరుచుకుపడిపోతారు లోపలికి దేవా మీదకి. రౌడీల్ని చితక్కొట్టేసి అడ్డొచ్చిన వాళ్ళని షూట్ చేసుకుంటూ దేవా దగ్గరికి అయితే చేరుకుంటారు. ఆ సౌండ్ విన్న మీనన్ ఏంటి దేవా, ఏం జరుగుతుంది అక్కడ? ఇక అలా మీనన్ ప్రశ్నించడంతో దేవా బాయ్, ఇక్కడ జేడీకేడీ ఇక్కడికి వచ్చేసారు బాయ్ అని చెప్తూ ఉంటాడు. నేను దొరికిపోయేలా ఉన్నాను బాయ్, నాకు చాలా భయంగా ఉంది అని అయితే చెప్తూ ఉంటాడు. నేను జేడీకి దొరకకుండా పారిపోవాలనుకుంటున్నాను బాయ్ అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక దేవా అయితే ఫోన్ పట్టుకొని అలా పరుగులు పెడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక జేడీ సడన్గా దేవా ముందు నిలబడి ఉంటుంది. ఇక మీనన్ అయితే ఫోన్ కాల్లో దేవా అని అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జగదాత్రి దేవా దగ్గర ఉన్న ఫోనును తీసుకొని జేడీ అంటేనే మీనన్ ఓటమి అని ఇప్పటికైనా నీకు అర్థం కాలేదా అని అడుగుతూ ఉంటుంది. నీ కౌంట్ డౌన్ చాలా దగ్గరలోనే ఉంది అంటుంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అని జేడీ అయితే ఫోన్ కాల్ కట్ చేయగానే ఇక మీనన్ అయితే కోపంతో తన ఫోన్ని నేలకేసి విసిరి కొట్టి జేడీ అని ఒక్కసారిగా అరుస్తూ ఉంటాడు. ఇక దేవా అయితే నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం అని అయితే బతిమలాడుతూ ఉంటాడు జేడీని. ఇక దేవా అయితే నా ప్రాణాలు తీయకండి మేడం అని జేడీ కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడుతూ ఉంటాడు. జేడీ మాత్రం చాలా స్టైల్గా రివాల్వర్ని గురిపెడుతుంది. ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా చెప్పు, బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేశావు, నిన్ను అసలు ఎవరు చేయమన్నారు అని అయితే ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. మీనన్ అని ఒక్క మాట కానీ నువ్వు మాకు చెప్పావు అంటే నీకు తక్కువ శిక్ష పడేలా మేము ట్రై చేస్తాం, లేకపోతే నువ్వు ఒప్పుకోపోతే మాత్రం దీనికి మా చేతుల్లో నీ చావు అయితే తప్పదు అంటుంది జేడీ. ఇక అప్పుడు దేవా చూడు జేడీ, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నేనైతే నీ మాట వినను అంటాడు. నువ్వు చెప్పినట్టు చేసే ప్రసక్తే లేదు, మీనన్ బాయ్ అంటే మాకు దేవుడితో సమానం, మీనన్ చెప్పినట్టే నేను విని తీరాలి అని దేవా అనడంతో ఇక జగదాత్రి ఒకసారి నీ ఫోన్ ఇవ్వు కేదార్ అంటుంది. ఇక ఆ ఫోన్లో అయితే దేవా వాళ్ళ వైఫ్ ఏమండి అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా దేవా వాళ్ళ వైఫ్ మాట విని కంగారు పడుతూ ఉంటాడు దేవా. ఇక అప్పుడు జగదాత్రి మాత్రం ఆగు, ఒక నిమిషం ఆగు, సెంటిమెంట్స్ నీకు ఉంటాయని నాకు తెలుసు, నువ్వు ఎంతోమంది ఈ అమ్మాయిల ప్రాణాలతో ఆడుకొని ఇల్లీగల్ పనులు చేస్తున్నావని నాకు తెలుసు, నీ వైఫ్కి ఇవేమీ తెలియదు అనుకుంటా కదా, చెప్పొద్దు అని దేవా అయితే అడుగుతూ ఉంటాడు. నేను చెప్పను, నిన్ను అరెస్ట్ చేస్తే రేపు న్యూస్లో అందరికీ తెలుస్తుంది కదా, నీ వైఫ్ కూడా చూస్తుంది కదా అని అయితే జేడీ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు నీ వైఫ్ నీ పిల్లలు ఏమవుతారో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక అప్పుడు జేడీ సరే నీ ఫ్యూచర్ ఏంటో నేను చెప్పనా, నువ్వు అరెస్ట్ అవ్వటం, నీ భార్య పిల్లలు రోడ్డు మీద పడటం, దిక్కులేని వాళ్ళు అవ్వటం అని అనగానే ఇక దేవా అక్కడికే భయపడిపోయి వద్దు వద్దు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దేవా నేను మీరు చెప్పిన మాట వింటాను అంటాడు. ఇక అలా దేవా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని జేడీ వాళ్ళ నుంచి అయితే తప్పించుకొని పారిపోబోతూ ఉంటాడు. ఇక అప్పుడు కేదార్ ఇలాంటి మృగాలు మారరు అని దేవాన్ని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెడుతూ ఉంటాడు. వీడు మారడు కాబట్టే బాంబ్ బ్లాస్ట్లో ఒక పసిపాప ప్రాణాలు కూడా చూడకుండా వీడు తీశాడు అని అయితే కేదార్ కూడా ఆవేశపడుతూ ఉంటాడు. వీడి వల్ల 50 కుటుంబాలు రోడ్డును పడ్డాయి, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కరిని కోల్పోయారు, కాబట్టి మనం తగిన శిక్ష విధించాల్సిందే జేడీ అని అయితే ఇక కేదార్ చెప్తూ ఉంటాడు. ఇక జేడీకేడీ ఇద్దరు కూడా 3, 2, 1 అని లెక్క పెడుతూ ఉండగా ఇక వెనక నుంచి అయితే దేవాని షూట్ చేస్తారు. ఇక అలా షూట్ చేయగానే దేవా అయితే కింద పడిపోతాడు. ఇక అలా దేవా చనిపోయాడు అని చెప్పేసి ఇక మీనన్ అయితే కుప్పకూలిపోతాడు. ఇక జేడీకేడీ అయితే సాధు నాయక్కి రిపోర్ట్ చేయడానికి వచ్చి కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల దేవాని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అని అయితే రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు సాధు నాయక్ జేడీ వెల్డన్, అలాంటి క్రూర మృగాల్ని ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్ అని అంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళు మన న్యాయంలో లొసుగులను అడ్డు పెట్టుకొని ఎలా తప్పించుకోవాలా అని చూస్తూ ఉంటారు, కాబట్టి మీరు చేసింది తప్పేం కాదు అని అయితే సాధు నాయక్ అంటూ ఉంటాడు. రేపు మీనన్ ఇన్ఫ్లుయెన్స్తో మనం అరెస్ట్ చేసినా కూడా ఒక్క పోట్లో బయటకు వచ్చేస్తాడు, వాడు బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళకి న్యాయం కూడా జరగదు, మీరు ఇలా ఎన్కౌంటర్ చేయటం వల్లే న్యాయం జరిగింది అని అయితే సాధు నాయక్ చెప్తూ ఉంటాడు. ఇక మీనన్ మాత్రం ఇక శోకాలు పెడుతూ ఉంటాడు. అయ్యో
నా రైట్ హ్యాండ్ దేవా చనిపోయాడే అని శోకాలు పెడుతూ ఉంటాడు. ఇక జేడీకేడీపై ఇప్పుడు ఉన్న పగ కన్నా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటాడు వాళ్ళతో. జేడీ, ఇన్ని రోజులు నిన్ను వదిలేశా. నా సొంత తమ్ముడిని చంపినా కూడా ఊరుకున్నా. ఇప్పుడు నా రైట్ హ్యాండ్ దేవాన్ని కూడా చంపేశావు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మిగిలింది నేనే కాబట్టి నా దగ్గరకు కూడా వచ్చేస్తావు. అందుకని ఈలోపే నిన్ను నేను పైకి పంపించేయాలి అని అయితే మీనన్ అనుకుంటూ ఉంటాడు. ఇక జగదాత్రి, కేదార్ అయితే దేవాని ఎన్కౌంటర్ చేసేసి ఇంటికైతే చేరుకుంటారు. ఆగండి, ఎక్కడికి వెళ్ళారు? రాత్రి ఎప్పుడో వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు. అసలు మీరేం చేస్తూ ఉండారు? రాత్రిపూట ఎవరైనా పాఠాలు చెప్తారా టీచర్సు అని అయితే వైజయంతి అడుగుతూ ఉంటుంది. ఇక జేడీ అయితే మా ప్రిన్సిపల్ అని ఏదో ఒక కారణం చెప్పబోవడంతో ఇక వైజయంతి అయితే కోపంగా ఏమైంది, ప్రిన్సిపల్ కాల్ ఏమన్నా ఇరిగిందా అని అయితే అంటూ ఉంటుంది. ప్రిన్సిపల్ హాస్పిటల్లో ఉన్నారా? ఇది మొన్నే చెప్పేశారు. ఇంక మీరు చెప్పడానికి ఏ రీజన్స్ లేవు. ఇక మేము వినటానికి కూడా ఏమీ రీజన్స్ లేవు. ఎన్ని రీజన్స్ ఉన్నాయో అన్ని రీజన్స్ వాడుకున్నారు. ఇక అలా యువరాజు అనటంతో ఒక్కసారిగా జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా షాక్లో ఉంటారు. కౌశికి, వాళ్ళు అడుగుతున్నారని నేను అడగటం లేదు. నేను చాలాసార్లు అడగాలి అనుకున్నాను. మీరు హడావుడిగా వెళ్తారు, మళ్ళీ ఎప్పుడుకోగానే ఇంటికి వస్తారు. అలా వెళ్ళినప్పుడు ఫోన్ కూడా ఆన్లో ఉండదు మీది. అసలు ఏం జరుగుతుంది? మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అయితే కౌశికి కూడా తన డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు వదిన, నిజం చెప్పాలి అంటే మేము పార్ట్ టైము జాబ్కి షిఫ్ట్లుగా వెళ్తున్నాం వదిన అని అయితే జేడీ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు వైజయంతి కోపంగా, ఇప్పుడు మీరు పార్ట్ టైం జాబ్ చేయాల్సినంత అవసరం ఏంది అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు జేడీకేడీలు ఇద్దరు కూడా, ఇప్పుడంటే మేము భార్యాభర్తలం, రేపు ఫ్యూచర్లో పిల్లలు పుడితే మా ఖర్చులు మాకుంటాయి కదా, మేము సాధారణ టీచర్సం కాబట్టి ఏదైనా అవసరమైతే మా దగ్గర ఒకసారిగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అందుకనే మేము ఫ్యూచర్ ప్లానింగ్ ఇప్పటి నుంచే వేసుకుంటున్నాం అని అయితే జేడీ చెప్తూ ఉంటుంది. ఇక కేదార్ కూడా ఇలా చేసి ఏదో నెలకి కాస్తో కూస్తో డబ్బులు అయితే వెనకేసుకుంటున్నాం అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు యువరాజ్, బాగానే స్టోరీ అల్లారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు కౌశికి, కేదార్ మీరు మన ఆఫీసులోనే ఎందుకు పని చేయకూడదు అని అడుగుతూ ఉంటుంది. ఇక వైజయంతి, యువరాజు వాళ్ళైతే కౌశికి అన్న మాటకి షాక్ అయిపోతారు. ఇక అప్పుడు వైజయంతి, ఏందమ్మి ఆ కేదార్ని ఇప్పుడు మన ఆఫీసులో కూర్చోబెడతావా ఏంది? ఇక అప్పుడు కౌశికి, తప్పేముంది పిన్ని అంటుంది. ఇప్పుడు ఎలాగో నేను కొత్తగా ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి అనుకుంటున్నా కదా, ఆ ఫ్యాక్టరీకి నాకు వర్కర్స్ కావాలి కాబట్టి అదేదో మన ఇంటి నుండి వస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని కౌశికి చెప్తూ ఉంటుంది వైజయంతికి. అందుకనే కేదార్కి టాలెంట్ ఉంది కాబట్టే మన ఆఫీసులో పనిచేయమని చెప్తున్నాను అని అయితే అంటూ ఉంటుంది కౌశికి. ఇక అప్పుడు సుధాకర్, అవునమ్మా ఇదేదో మంచి ఆలోచనలా ఉంది, నువ్వు చెప్పేది బాగానే ఉంది అని అయితే అంటూ ఉంటాడు. అంతేకాదు కేదార్ విషయంలో జరిగిన దానికి నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. ఇలా జరిగితే కొంచెమైనా న్యాయం చేసిన వాడిని అవుతాను అని అయితే ఇక సుధాకర్ రియలైజ్ అవుతూ ఉంటాడు. ఇక వైజయంతి మాత్రం నేను దీనికి ఒప్పుకోను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుధాకర్ అయితే, నిన్ను సలహా ఎవరు అడిగారు? నేను చెప్తున్నాను కేదార్, రేపటి నుంచి ఎండీగా నువ్వు మా ఆఫీసుకు రా అని అయితే చెప్తూ ఉంటాడు సుధాకర్. మీరిద్దరూ కూడా పార్ట్ టైం జాబులు చేసి ఇలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అంటాడు. ఇక అప్పుడు కేదార్ మొహమాట పడుతుంటే సుధాకర్, నువ్వు ఇంక ఇప్పుడు ఏం చెప్పొద్దు, ఎలాగో మనకు ఫ్యాక్టరీ వచ్చింది వర్క్ అంతా కూడా, నువ్వు కొత్త ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నావు అంతే ఫైనల్ అంటాడు. ఇక అలా చెప్పగానే జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది వినగానే యువరాజ్ అయితే చాలా జలసీగా ఫీల్ అవుతాడు. ఇక జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా రూమ్కి వస్తారు. ఇక యువరాజు కూడా రూమ్లోకి వచ్చేసి, ఏంటో అన్నీ ఆ కేదార్కి అనుకూలంగానే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు నిష్క, ఎప్పుడు అంటుంటావుగా మా అక్కే నా ప్రాణం నా దైవం అని, ఆ కేదార్కి ఏమో పట్టం కడుతున్నారు, నిన్నేమో పక్కన కూర్చోబెడుతున్నారు అని అయితే ఇక యువరాజుకి నిష్క చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు యువరాజ్, అక్క నాన్న ఇద్దరూ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అని నేను అసలు అనుకోలేదు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఖచ్చితంగా వాళ్ళైతే ఫ్యాక్టరీలో పనిచేయడానికి వీల్లేదు అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు కానీ ఫ్యాక్టరీలోకి వచ్చి పనిచేయడం మొదలు పెట్టారు అంటే ఇక పెత్తనం అంతా వాళ్ళదే అవుతుంది. మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి అని అయితే ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు యువరాజ్ అయితే ఆలస్యం చేస్తే లాభం లేదు, ఆ కేదార్ గాడిని పైకైతే పంపించేయాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. ఇక అలా అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు యువరాజ్. ఇక జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా వాళ్ళ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటే వైజయంతి వాళ్ళ కళ్ళే చూస్తూ ఉంటుంది. ఇక వైజయంతి అయితే ఇక వీళ్ళ కళ్ళే జగదాత్రి, కేదార్ కళ్ళే చూసుకుంటూ వాళ్ళ బెడ్రూమ్ వైపుకి వెళ్ళి తన లాకర్లో ఉన్న ఒక గోల్డ్ నెక్లెస్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇక జగదాత్రి అలా వెళ్ళటం చూస్తుంది వైజయంతిని. తనకేదో అనుమానం వచ్చేసి, పద కేదార్, వైజయంతి పిన్ని అటు పోతుంది, మనమైతే చూద్దాము అని అయితే అంటూ ఉంటుంది. ఇక వైజయంతి ఆ నెక్లెస్ తీస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇది నాకు ఎంతో ఇష్టమైన నెక్లెస్, కానీ ఆ దరిద్రుడి వల్ల దీన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని ఆ నెక్లెస్ తీసుకొని వైజయంతి అయితే బయలుదేరుతుంది.
ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా పద ఆవిడని ఫాలో అవుదాం అని చెప్పేసి ఇద్దరు ఫాలో అవుతూ ఉంటారు. ఇక వైజయంతి గోల్డ్ షాపుకు వెళ్ళి ఆ నెక్లెస్ని అయితే తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక ఫేక్ పెళ్లి కొడుకు బాలరాజుకి ఫోన్ చేసి రే ఎక్కడికి రమ్మంటావు అని అయితే అడుగుతుంది. ఇక అతను ఎప్పుడు ఉండే ప్లేసే మేడం అని చెప్తూ ఉంటాడు. ఇక వైజయంతి అయితే అక్కడికి బయలుదేరుతుంది. ఆ వెనకమాలే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ఫాలో అవుతుంటారు. రాజు దగ్గరికి వెళ్ళైతే వైజయంతి చంప పగలగొడుతుంది. ఇక అప్పుడు రాజు ఏంటి మేడం చంప పగలగొడుతున్నారు అని అయితే అంటూ ఉంటాడు. ఏచి ఆపు, నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అంటుంది. దరిద్రుడా, నీ వల్లే కదరా నాకు ఈ కష్టాలన్నీ. కోటి రూపాయలు అని అడిగి ఇప్పుడు నా ప్రాణం మీదకి తీసుకొచ్చావు. మధ్యలో ఎత్తుకుపోయినా ఆ దొంగలెవరో తెలియదు. నీ వల్ల నేను బాధపడుతున్నాను. నీకు కావాల్సిన డబ్బేగా, ఇదిగో తీసుకో అని ఇవ్వగానే ఇక రాజు అయితే వాటిని చూసుకొని ఏంటండి ఇవి 50 లక్షలే కదా ఉంది అని అయితే అడుగుతూ ఉంటాడు. మరి మిగతా డబ్బులు అనగానే అప్పుడు వైజయంతి పిచ్చి పిచ్చిగా ఉందా, మనం ముందనుకున్నది 50 లక్షలే కదా అంటుంది. పోనీ మమ్మల్ని ఇవ్వమంటారా అత్తయ్య గారు అని ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. అదే జగదాత్రి కేదార్ది. ఇక వైజయంతి అయితే వెనక్కి తిరిగి వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. ఇక అమ్మి జగదాత్రి నువ్వెప్పుడొచ్చి ఉండవు అనగానే మీరు ఎప్పుడైతే వీడిని తిడుతున్నారో అప్పుడే వచ్చామంటుంది. ఇక బాలరాజు అయితే సిస్టర్ వెళ్ళొస్తామని ఆ డబ్బులతో అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే కేదార్ అయితే కాలర్ పట్టుకొని బాలరాజుని చెంపకు పెట్టి ఒకడు పీకుతాడు. నా చెల్లిని పెళ్లి చేసుకుంటానికి వచ్చి మోసం చేస్తావురా మమ్మల్ని అని అయితే కేదార్ అడుగుతూ ఉంటాడు. ఇక అలా కేదార్ అయితే బాలరాజుని కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడు జేడీ అయితే ఏంటి అత్తయ్య గారు శ్రీవల్లి విషయంలో పెళ్ళికొడుగ్గా బాలరాజుని ఎందుకు తీసుకొచ్చారు, అసలు మీ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు వైజయంతి తడబడుతూ అలాంటిదేం లేదమ్మీ, నేనేది కావాలని చేయలేదు. ఇక ఇట్లా దొంగలు అని తెలిసాకే నేను వీటితో మాట్లాడదామని వచ్చాను, పదండి వెళ్ళిపోదాం అని అంటుంది. ఇక జేడీ అయితే అత్తయ్య గారు మీరు నిజం చెప్పండి, లేకపోతే ఇదంతా కూడా కౌశికి వదినకి చెప్తాము అంటుంది. ఇక వైజయంతి అయితే తడబడుతూ ఆ శ్రీవల్లిని ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించేయాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చేశాను అని ఒప్పుకుంటుంది. శ్రీవల్లి నా కన్న కూతురు కాదు అని ఇలా చేశాను అని వైజయంతి అయితే ఒప్పుకుంటుంది. ఇక అప్పుడు జేడీ సరే శ్రీవల్లి కన్న కూతురు కాదు చేశారు, మరి కన్న కూతురు అని చెప్పారు కదా, అదెందుకు చెప్పారు, అబద్ధం ఎందుకు చెప్పారు అని అడిగితే జేడీ అడుగుతుంది. ఇక ఆ వివరాలు ఇప్పుడేమీ అడగొద్దు, నేనే తర్వాత చెప్తాను అంటుంది వైజయంతి. కానీ ఈ విషయాలు మీరెవరితో చెప్పొద్దు అని ఇక అక్కడి నుంచి అయితే హడావుడికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు జేడీ అయితే కేదార్తో ఇది మ్యాటర్, ఇక శ్రీవల్లి అయితే అత్తయ్య కన్న కూతురు కాదు, ఇక శ్రీవల్లి అయితే ఎవరి కూతురు, ఎందుకు వైజయంతి అత్తయ్య ఇదంతా చేస్తున్నారో మనం తెలుసుకోవాలి కేదార్ అని అంటుంది. ఇక జగదాత్రి కేదార్ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.